హాయ్, నేను శ్రీలలితనండి. ఈరోజు కాకరకాయ జ్యూస్ చేస్తాను. ఇది షుగర్ పేషెంట్లు తాగితే చాలా మంచిది. వారానికి ఒకసారి తాగొచ్చేది. తాగిరాలనుకుంటే రోజు ఒక కప్పు తాగొచ్చేది జ్యూస్ చేసుకొని. లేదనుకుంటే తాగలేని వాళ్ళు వారానికి ఒక కప్పు తాగితే మంచిది. షుగర్ పేషెంట్లు కానీ చిన్నపిల్లలకు కానీ నులుపురుగులు ఉన్న పొట్టలో ఇలాంటి జ్యూసులు తాగితే మంచిది అన్నట్టు. పిల్లలైనా పెద్దలైనా. ఇవన్నీ కప్పు కాకరకాయ అంటే 2 కాకరకాయ ముక్కలు, ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా జీలకర్ర, ఒక అల్లం ముక్క చిన్నది, ఒక బెల్లం ముక్క, ఇవన్నీ కలిపి జ్యూస్ చేయాలి. ఆరోగ్యపరంగా అందరికీ మంచిది. ఇది షుగర్ పేషెంట్లకి అయితే ముఖ్యమైనది. సరే అండి, ఓకే. ఇక పుదీనా కొంచెం అండి, ఒక 5-6 రెమ్మలు. ఇది కూడా ఈ జ్యూస్లో వేసుకుంటే బాగుంటుంది. నేను శ్రీలలిత అండి. ఈరోజు కాకరకాయ జ్యూస్ చేసినామండి. కాకరకాయలు 2 కాకరకాయలు, చెంచా జీలకర్ర, అర చెంచా ఉప్పు, పుదీనా 4 రెమ్మలు, ఇవన్నీ వేసి మంచిగా జ్యూస్ చేసి పెట్టినాం. ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది, ముఖ్యమండి. ఇది షుగర్ పేషెంట్లకి, చిన్నపిల్లలకు కూడా పొట్టలో నులుపురుగులు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి 2 చెంచాలు పోయొచ్చు. ఇది జ్యూస్, ఈ కాకరకాయ జ్యూస్ 2 చెంచాలు చిన్నపిల్లలకు కూడా పోయొచ్చు. మంచిది అందరికీ, పెద్దలకి చిన్నలకి అందరికీ మంచిది. ఇది తాగాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే రోజు 1 గ్లాసు తాగొచ్చు. లేదు తాగలేని